హుస్నాబాద్ పట్టణంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అను కార్యక్రమం 2/4/2025 బుధవారం రోజున హుస్నాబాద్ పట్టణంలో 1వ వార్డులో కస్తూర్బా కాలనీలో ఉదయం 7 గంటలకు ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. కావున 20 వార్డుల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు మరియు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున రావాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని సిద్దిపేట జిల్లా గ్రంథాల చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. ఇటీ కార్యక్రమంలో చిత్తారి రవీందర్, తాజా మాజీ కౌన్సిలర్స్ చిత్తారి పద్మ, వల్లపు రాజు, పున్న లావణ్య, సది కోమటి, స్వర్ణలత, సత్యనారాయణ, బూక్య సరోజన మరియు కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం తీసుకుంది రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ గారు భారతదేశంలో ఉండే 5,60,000 గ్రామాలలో ప్రతి ఇంటికి ఈ 3 అంశాల మీద వచ్చే నెల మొదటి తారీఖు నుండి ప్రోగ్రాం జరుగుతుంది. మనం అక్కడే హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 165 గ్రామాలలో కూడా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. హుస్నాబాద్ పట్టణంలో 20 వార్డులు ఉన్నాయి, 20 వార్డులు జరుగుతుంది. జై బాపు అంటే ఆయన 31 సంవత్సరాలు భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో శాంతియుతంగా ఉద్యమం చేసిండు. స్వాతంత్రం రావడానికి ఆయన పూనుకున్నాడు. ఆయన జాతీయ నాయకుడు, అంతర్జాతీయ నాయకుడు. ఆయన పేరు మీద పెద్ద పెద్ద యూనివర్సిటీలనే, అమెరికా, లండన్ లాంటి యూనివర్సిటీలనే ఆయన సిద్ధాంతం మీద ఒక బుక్లెట్స్ పెట్టిండ్రు, పాఠ్యాంశాలు పెట్టిండ్రు. ఆ శాంతియుతంగా మనం వారసత్వం ఉన్నది కాబట్టి అట్లా చేయాలని మన మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ గారు ఆలోచన చెప్తా ఉన్నారు. తర్వాత జై భీమ్ భారతదేశంలో ఉండేటువంటి అట్టడుగు వర్గాలకు నాయకత్వం వహించిన ఏదైతే మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారో వారి ఆలోచన, వారి సిద్ధాంతం ప్రకారంగా భారతదేశంలో పేదవాళ్ళందరికీ న్యాయం జరగాలి అనేటువంటి ఆలోచనతో కార్యక్రమం జరుగుతుంది. జై సంవిధాన్ అంటే భారతదేశంలో 2 సంవత్సరాల 11 రోజులు రాసినటువంటి రాజ్యాంగం కేవలం అమలుకు చెప్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు. కానీ మనుధర్మం తీసుకొచ్చి 400 సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తూ ఉన్నారు. అంటే ఈ 3 అంశాల మీద భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరికీ ఎంత ప్రమాదం రాబోతున్నది భవిష్యత్తులో ఈ బీజేపీ వల్ల, లేదు ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల వల్ల అనేటువంటి అంశాలను మన పార్టీ ప్రోగ్రాం తీసుకున్నాం. ఈ పార్టీ ప్రోగ్రాం భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ మన స్వాతంత్రం కోసం, మన దేశ అభివృద్ధి కోసం, ఇప్పుడు దేశంలో రాబోయే పరిస్థితుల ఇబ్బందులను చెప్పడం కోసం ఈ కార్యక్రమం తీసుకున్నది. కాబట్టి హుస్నాబాద్ ప్రాపర్లా, హుస్నాబాద్ నియోజకవర్గంలో ఈ ప్రోగ్రాం ఏప్రిల్ 2వ తారీఖు నుంచి హుస్నాబాద్లో స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందరూ పాల్గొనాలి. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, కాంగ్రెస్ అభిమానించే వాళ్ళు అందరూ కూడా ఈ విషయాలు తెలుసుకోవాలి. వాళ్ళందరూ తెలుసుకొని రాబోయే ఎన్నికలలో మనం ఎట్లా ముందుకు పోవాలనేటువంటి ఆలోచన పార్టీ పిలిపిస్తుంది. కాబట్టి వీళ్ళందరూ ఆలోచించి భవిష్యత్తులో బాపూజీ సిద్ధాంతాన్ని, అంబేద్కర్ సిద్ధాంతాన్ని, భారత రాజ్యాంగాన్ని ఎట్లా మనం కాపాడుకుందాం అనేటువంటి ఒక భారత పౌరులుగా, ఓటర్లుగా మన బాధ్యత లేదని ఈ ప్రోగ్రాం వస్తూ ఉంది. ఈ ప్రోగ్రాం గురించి మీరు సహకరించాలి. ప్రోగ్రాం పద్ధతిని మనం పాటించాలని కోరుతూ